సంక్రాంతి పండుగను సొంతూళ్లో జరుపుకునేందుకు పట్నం వాసులు పల్లె వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు జనంతో ఫుల్ ప్యాక్ అయ్యాయి. బస్సుల్లో సీట్లు లేకపోయినా నిల్చొని వెళ్లేందుకు సైతం వెనకాడటం లేదు. అటు రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తోంది. ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కొందరు బస్సులు ఖాళీ లేకపోయినా అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు ప్రజలు సొంత వాహనాలు గ్రామాలకు బయలుదేరటంతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి అయితే మరింత రద్దీగా మారింది. పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇక విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఎల్బీ నగర్ బస్ స్టాప్ కిక్కిరిసిపోయింది. దీంతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం తాత్కాలిక షెల్టర్లు, అదనపు కుర్చీలు ఏర్పాటు చేశారు. రాత్రులు కూడా సర్వీసులు నడపడంతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులను మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. రద్దీ కారణంగా సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ఇది నిన్నటి నుంచి కొనసాగుతోంది. దీంతో చోటుపల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ లోనూ రద్దీ పెరిగింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక కూడళ్ల వద్ద కూడా బస్సుల కోసం జనాలు బారులు తీరారు. అయితే రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. జనగామ బస్సు కోసం దాదాపు గంటన్నర ఎదురు చూస్తే ఒక్క బస్సు వచ్చిందని, స్పెషల్ బస్ పేరిట అందులోనూ 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.